బ్యాంకు ఉద్యోగులు కార్మిక కర్షకులు లాంటి పేదల అభ్యున్నతి కోరుతారని కానీ తమ బ్యాంకుల యాజమాన్యాలు కార్పొరేట్ లాంటి బడా సంస్థలకు సహకరిస్తున్నాయని తమ న్యాయమైన కోరికలను తీర్చడంలో విఫలమయ్యాయని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ కూడలిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు యుఎఫ్బియు కన్వీనర్ కేవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ మార్చి 24-25 తేదీల్లో 2 రోజులు సమ్మెలో చేస్తున్నట్టు తెలిపారు. తమ సమస్యల నినాదాలు ఢిల్లీకి చేరుతాయన్నారు. అధికారులు అప్పటికి స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు మార్చి 24-25 2 రోజులు సమ్మె తలపెట్టారు దేశవ్యాప్తంగా. దీనికి కారణం అపరిష్కృతంగా మాకు కొన్ని డిమాండ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఉదాహరణకు 5 డేస్ బ్యాంకింగ్ అన్నది దాదాపు అన్ని బ్యాంకులు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒప్పుకొని కూడా ఈరోజు డిజిటలైజ్డ్ యుగం అంటే ఏటీఎంస్ తర్వాత క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయన్నమాట, నెట్ బ్యాంక్ అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ఈ 5 డేస్ బ్యాంక్ అనేది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పుకొని కూడా ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే బ్యాంకులో ఏదైతే పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయో పర్మనెంట్ స్టాఫ్ చేయాల్సిన ఉద్యోగాలను కూడా దొడ్డిదోవన అది అవుట్సోర్సింగ్ చేస్తున్నారు ఆ ఉద్యోగాలను కూడా. అదే కాకుండా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఉన్నారు కదా, వీళ్ళు బ్యాంకులను వాళ్ళ బోర్డ్స్ పని వాళ్ళు చేసుకోనీయకుండా ఈ డిఎఫ్ఎస్ యొక్క ఒత్తిడి వాళ్ళ ఇన్వాల్వ్మెంటు ప్రతి బ్యాంకులో ఎక్కువయ్యి ఈ బ్యాంకులను మళ్ళీ ఈ బడా కార్పొరేట్లు ఎవరైతే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి దోచిపెట్టే ప్రయత్నాలు అవి దొడ్డిదారులు జరుగుతున్నాయి. ప్లస్ ముఖ్యంగా ఇటీవలి కాలంలో బ్యాంకులకు రాయితీ మీద వడ్డీలు ఇవ్వడం అన్నది ప్రతి బ్యాంకులో వాళ్ళకున్న ఒక ఇదన్నమాట, ఫెసిలిటీ అనమాట. సపోజ్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి కరెంట్ ఫ్రీ ఉంటుంది, రైల్వేలో పనిచేస్తే వాళ్ళకి రైల్వే పాస్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ మాకేదో కొన్ని కన్సెషనల్ లోన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వడ్డీ మీద మాకు ఏదైతే ఇంట్రెస్ట్ తగ్గుతుందో దాని మీద ట్యాక్స్ వేసి ప్రిక్జిట్ ట్యాక్స్ అనేసి కొన్ని లక్షల రూపాయలు ఉద్యోగుల దగ్గర వసూలు చేయాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తలపెట్టడం జరిగింది. సో ఏదైతే ఈ ఉద్యోగ వ్యతిరేక ధోరణి ఉన్నదో బ్యాంకులకు కానీ గవర్నమెంట్ కానీ దీనికి వ్యతిరేకంగా 2 రోజులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులందరూ 2 రోజులు సమ్మె తలపెడుతున్నాం మార్చిలో. దానికి ముందుగా అంటే దానికి ముందు ప్రిపరేటరీగా ఈ నెల ఒక 3 డేస్ మేము స్లోగన్స్ ఇవ్వడం, ధర్నా చేయడము, కొత్త ఢిల్లీలో కూడా ధర్నా చేసి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ మెంబర్స్ని కలిసి అలానే ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి మా డిమాండ్లు ఏవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సానుకూలంగా ప్రతిస్పందించకపోతే మేము 2 రోజులు సమ్మె సిద్ధం చేయబోతున్నాం. తెచ్చి మీకు అందరికీ కూడా మీ ద్వారా కూడా మేము ప్రభుత్వాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ జరగబోయే న్యాయమైన సమ్మెకు కానీ మా ఆందోళనకు కానీ ముఖ్యంగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ మీ అందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్న ఈ యొక్క డెమాన్స్ట్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకందరికీ తెలుసు. అంటే ఎంప్లాయీస్గా మేము బ్యాంకు ద్వారా పొందే మినిమం సౌకర్యాలు పరిమితులు ఇవి మాకు అందకుండా చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ట్యాక్స్ రూపంలో మాది ఇక్కడ బలవంతంగా వసూలు చేస్తుంది. రెండోది ఎంప్లాయీస్ని ఏదైతే పర్మనెంట్ ఉద్యోగాలు చేయాల్సిన జాబులలో టెంపరీ వాళ్ళని పెట్టి నిరుద్యోగ యువతని పెంచుతూ ఉంది. వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ ఇస్తున్నారంటే అది కూడా లేదు. సో ఈ అన్ని కారణాలే కాకుండా గవర్నమెంటు మా యొక్క ఉద్యోగాన్ని ఎలా చేయాలి అనే దాన్ని వాళ్ళు నిర్దేశిస్తున్నారు. బ్యాంకు కస్టమర్లకి ఏ విధంగా సహాయపడాలి, ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళి మేము ఉద్యోగం ఎలా చేయాలి, ఇంటీరియర్ ప్లేస్లో ఉన్న రైతులకి అట్టడుగున ఉన్న ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు అందిస్తే ఈ దేశ పురోగభివృద్ధికి మనము సహాయపడగలము అని బ్యాంకు ఉద్యోగాలు ఒక రకంగా ప్రయత్నిస్తుంటే అలా చేయకూడదు, ఇవన్నీ కార్పొరేట్ సంస్థలకే పోవాలి, ఇవన్నీ ఆ దిశగా ఈ బ్యాంకుని టర్న్అవుట్ చేస్తుంది. దానికి మేము పూర్తిగా వ్యతిరేకము. ఇక దేశం మొత్తమే కాదు, ప్రజలందరూ కాదు, ప్రతి ఒక్క అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ వల్ల ఈరోజు 6 రోజులు బ్యాంకు పనిదినాలు అవసరం లేదని ఏకగొంతుతో చెప్తా ఉన్నారు. అయినా గవర్నమెంట్ ఇది వినిపించుకోవట్లేదు. 6 రోజులు చేయాల్సిన పని మేము 5 రోజులు చేస్తున్నాము. బ్యాంకు ఉద్యోగులు అంటే పబ్లిక్లో ఏమంటే వైట్ కాలర్ జాబ్ అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. మేము రాత్రి ఎన్ని గంటలకు చేస్తాము, పొద్దున్న ఎన్ని గంటలకు పోతాము, ఈవెన్ ఈ 5 డే వీక్ని కూడా అడుగుతున్నామే కానీ దాన్ని మేము ఎంజాయ్ చేయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ 2nd సాటర్డే 4th సాటర్డే బ్యాంకు గవర్నమెంట్ మాకు లీవ్ కింద ఇచ్చినా కానీ వీఆర్ వర్కింగ్. ఇన్ ఫ్యాక్ట్ రియల్లీ మీరు బ్యాంకులో కానీ వెళ్ళి చూస్తే ఆ సెలవు దినాల్లో మేము బ్యాంకులో ఉంటాం. కాకపోతే ఇట్ ఈస్ ఏ ప్రివిలేజ్. అదర్ సెంట్రల్ గవర్నమెంట్ మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, బ్యాంకు ఉద్యోగులకు మాత్రమే ఎందుకు లేదు అని ఈ యొక్క ప్రతిఘటన చేస్తున్నాము. ఈరోజు ఇది ప్రారంభం మాత్రమే, అంతం వేరే విధంగా ఉంటుంది. బ్యాంకు ఉద్యోగులు మిగతా వాళ్ళకన్నా ఏమి తక్కువ కాదు.
ఏ విషయంలో పోల్చుకున్నా దే ఆర్ బియాండ్ దెమ్ అని ప్రూవ్ చేసే రోజులు 24, 25 తేదీన దేశవ్యాప్తంగా జరిగే ఈ యొక్క సంఘటిత సమ్మె మీకు అందరికీ ఐ ఓపెనర్ అవ్వాలని ఈ విషయాన్ని ప్రజలకి బాగా తీసుకెళ్లాలని పబ్లిక్ని అండ్ మీడియాని మేము బ్యాంకు ఉద్యోగుల యొక్క సంఘం తరఫున ప్రార్థిస్తున్నాం.